కుటుంబ సభ్యుల హత్యకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా హైకోర్టులో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక మరోపక్క తెలంగాణ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఖచ్చితంగా కూడా ఆ ప్రభుత్వం దీనిపైన కౌంటర్ చేయాలని కూడా ప్రభుత్వానికి ఇటు పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం మీద మనతో పాటు మాట్లాడడానికి న్యాయవాదులు ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం అంటే ఈ కేసు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మొత్తం కూడా విధులు బహిష్కరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా హైకోర్టులో ఈరోజు సుమోటోకు సంబంధించినటువంటి కేసు విచారణలో ఇప్పటికే మీరు సిబిఐ విచారణ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా స్వీకరించింది. అంటే ఎలాంటి వాదనలు జరిగాయి, కోర్టు ఏమని కామెంట్ చేసింది? ముఖ్యంగా ఈ ఇద్దరు న్యాయవాదులు గట్టు వామన్ రావు తర్వాత నాగమల్ల యొక్క హత్య మీద ఈరోజు కోర్టు ప్రారంభం కాగానే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో నేను తర్వాత ఒక శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక అడ్వకేట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరం కూడా ముక్త కంఠంతో గౌరవనీయులైనటువంటి ప్రధాన న్యాయమూర్తి గారికి మేము రిక్వెస్ట్ చేసినాం. ఇట్లా న్యాయవాదులు హత్యకు గురి కావడం అనేటువంటి జరిగింది. దీని మీద పోలీసుల యొక్క పాత్ర నామమాత్రంగా ఉన్నది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ సంబంధించినటువంటి విషయం కానీ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా నామమాత్రంగా ఉన్నది. దీన్ని సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో కోర్టు వారు ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు ఈ కేసుని సుమోటోగా పరిగణలోకి తీసుకొని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఈ నేరస్తులు ఎవరు, ఏ రకంగా హత్య జరిగింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు, దాంతోపాటు ఏంటంటే ఈ లైవ్లో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి సాక్ష్యాలకు సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ఈ ప్రమాదం హత్య జరుగుతున్నప్పుడు జరిగినటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి 2 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఒక బస్సు అటుపోతుంది, ఒక బస్సు ఇటు వస్తుంది. దానికి సంబంధించినటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో సాక్షులుగా చేర్చాలని, రోడ్డు మీద పోతున్నటువంటి కొంతమంది 2 వీలర్స్ మీద పోతున్నటువంటి ప్రయాణికులను కూడా సాక్షులుగా చేర్చాలని, దీని వెనకాల ఏం జరుగుతుందో మొత్తం డీటెయిల్గా కౌంటర్ చేయాలనేటువంటి విషయాన్ని కోరుతూ మరి గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. దీంట్లో క్రమంగా ఏజీ గారు కూడా చెప్పారు, ఈ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీసులకు కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయం చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ 2 హత్యలు ప్రభుత్వానికి ఒక మచ్చు తునకలా కనబడతాయి. ప్రభుత్వం యొక్క పనితీరు కూడా అర్థమవుతుంది. మీరు ఆ పద్ధతులలో ప్రాపర్గా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ విచారణ ఎప్పుడు ఉండబోతుంది? ఈ కేసుని మార్చి 1వ తారీఖు నాటికి వాయిదా వేయడం అనేది జరిగింది. మరికొంతమంది మహిళా న్యాయవాదులు చూస్తూ ఉన్నాం మేడం. అంటే దారుణంగా ఒక కోర్టుకు అటెండ్ అయ్యి కూడా ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాపు కాచి మరీ దారుణంగా హత్య చేశారు. ఒక మహిళా న్యాయవాది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు. అంటే ఎలా చేస్తూ ఉన్నారు ఒక మహిళా న్యాయవాదిగా దీనికి సంబంధించి? చాలా దారుణమైందండి, హీనమైంది కూడా. రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళం, పరిరక్షించే వాళ్ళము, మాకే రక్షణ లేకపోతే వేరే వాళ్ళకు మేము ఏ విధంగా రక్షణ చూపించగలుగుతామండి? అంటే ఎవరైనా ప్రశ్నించే వారికి గొంతుకగా, లేకపోతే సామాన్యుల కోసం నిలబడేటువంటి వాళ్లకు ఈ రకమైనటువంటి బహుమతి ఇస్తారా మీరు? ఇదేనా? అంటే ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక నేరం చేస్తారా? ఈ నేరం నుంచి మళ్ళీ తప్పించుకోగలుగుతారా? ఇప్పుడు ఏ ఇష్యూ అని ఉండనివ్వండి, మీరు ఉంటే కోర్టు లోపల మాట్లాడుకోవాలి, అంతే తప్ప కోర్టు ద్వారా మాట్లాడుకోవాలి, లీగల్గా మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ రకంగా దారుణంగా అతి హీనంగా, అసలు ఆమె 2 కారు లోపల ఎంత హీనంగా చంపేశారంటే అంత హీనంగా. అతను కూడా చస్తూ కూడా ఆయన మనోధైర్యానికి మెచ్చుకోవాలి. వాళ్ళ పేర్లు చెప్పి చనిపోయాడు. ఒకవేళ పేర్లు చెప్పకుని ఉంటే అది అక్కడే మూసేసేవాళ్ళు కదా. ఈ విషయం లోపల ఒకటేనండి, ఏమాత్రం మనకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఏదన్నా ఉంటే మాత్రము ఇట్లాంటివి ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎవరన్నా ఉండని, పార్టీలకు అతీతంగా మేము ఈరోజు సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ అందరూ కూడా మా ఫ్రాటర్నిటీకి మేము అండగా వచ్చి నిలబడ్డాం. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే ఈ విషయంలో పారదర్శకత ఉండాల్సిందే. సిబిఐ ఎంక్వైరీకి వేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పెట్టాలి. అట్లాగే మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రావాలి. దీని మీద ఇంకోటి ఇమీడియట్గా దీనికి యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం చేశారు, అది ఇదని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేపియాలి. వేరే వాళ్ళని తీసుకొని వస్తే అప్పుడు మాకు కాస్త నిష్పక్షపాతంగా జరుగుతుందని ఒక అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద న్యాయం జరగకపోతే మాత్రం మేమంతా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం.
ఓకే, మొత్తం మీద చూస్తా ఉన్నాం ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు. మరోపక్క విచారణ నిష్పక్షపాతంగా సాగాలి, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరగాలంటారు మరికొంతమంది న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులకు సంబంధించి కూడా. సార్, బార్ కౌన్సిల్ మెంబర్ సంబంధించి కూడా సార్ చెప్పండి సార్. బార్ కౌన్సిల్ మొత్తం కూడా విధులు బహిష్కరించింది, ఖచ్చితంగా కూడా ఎవరు కూడా నిందితుల తరపున వాదించొద్దని చెప్తా ఉన్నారు, వకాలత పుచ్చుకోవద్దని చెప్తా ఉన్నారు. అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది? మొట్టమొదటిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దేశంలో న్యాయవాదుల మీద అనేటువంటి అటాక్స్ అనేటువంటి ఈ మధ్య బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ వామన్ రావు నాగం అనేటువంటి హత్య ఇవాళ న్యాయ వ్యవస్థలో పనిచేసి న్యాయం కోసం, ప్రాథమిక హక్కుల కోసం పనిచేసేటువంటి న్యాయవాదులకి ఇవాళ న్యాయ వ్యవస్థలో రక్షణ లేదనేటువంటిది మనకు కనిపిస్తుంది. ప్రాణాలను కూడా ఫనముగా పెట్టి వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా కావాలి. ముఖ్యంగా డాక్టర్సు ఏదైతే గాంధీ హాస్పిటల్ ఒక చిన్న దాడి జరిగితే డాక్టర్స్కి ఒక కొత్త చట్టం తెచ్చినటువంటి యొక్క ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ముఖ్యంగా న్యాయవాదుల యొక్క ప్రాణాలు కాపాడకపోతే ధర్మాన్ని కాపాడలేము. ప్రజలకు న్యాయం ఇవ్వలేనటువంటిది ఒక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ చీఫ్ జస్టిస్ గారు ఏదైతే సుమోటో తీసుకున్నారో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, అలాగే సోదర అడ్వకేట్లు కూడా ముఖ్యంగా ఈ కేసుని లోకల్ పోలీసులు కూడా, పోలీసు ఆఫీసర్లు అందరినీ మేము బ్లేమ్ చేయట్లేదు, లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా అతన్ని